నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులని ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. బీఆర్ఎస్ పై మండిపడ్డారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడతారన్నారు. బీఆర్ఎస్ నేతలు కొత్త నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. 69% పరివాహక ప్రాంతం ఉన్నా నీటి వాటా సాధించడంలో విఫలమయ్యారన్నారు. కనీసం కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు, అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేకారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది? గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది వాటాకు సంబంధించి ఏమేమి రాశారు, ఏమేమి సంతకాలు పెట్టారు? సింపుల్ కనపడుతుంది. ఓవైపు బీఆర్ఎస్ పై జూపల్లి ఫైర్ అవుతుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఏ సమయంలోనైనా రావచ్చని, ఆలోపు హామీలన్నీ నెరవేర్చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. షెడ్యూల్ వస్తుందని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. షెడ్యూల్ వస్తుందని చెప్పండి. షెడ్యూల్ వస్తుందని తెలిసిన తర్వాత 6 గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత, ఆలోచన, ప్లాన్ మీకున్న ఒక ప్రణాళిక మీకు ఉండాలి. ఆల్రెడీ ఒకవేళ ఇయ్యొద్దు, మేము అమలు చేసే ఆలోచన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా, మీ మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే, మీరు భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే, మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, వీలైనంత త్వరగా వారిని చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేల వద్ద కాపలా ఉన్నా లాక్కుంటామని, ఇప్పటికే కార్యాచరణ ప్రారంభం అయిందన్నారు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతేంది, మా బతికేంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొడతాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపింగ్ కి రెడీగా ఉన్నారని ఓవైపు జగ్గారెడ్డి హెచ్చరిస్తుంటే, మరోవైపు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత వంశీ చంద్రెడ్డి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన అందిస్తుంటే, మరోవైపు తమ అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వాడుకున్నటువంటి వాటా కేవలం 212 టీఎంసీలు మాత్రమే. అంటే మన కేటాయింపేమో ఉన్నది 299, కానీ యావరేజ్గా కేసీఆర్ తెలంగాణలో మనం వాడుకోగలిగింది కేవలం 212 టీఎంసీలే. అంటే మొదలు కేటాయింపులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినరు, రెండవది మనకు కేటాయించిన వాటిని వాడుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమవ్వడం జరిగింది. ఎందుకు మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేకపోయినాడంటే 30 టీఎంసీలు వాడుకునే సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని అటకెక్కించిండు కేసీఆర్. నిధులు కేటాయించలేదు, పనులు చేయలేదు. అలానే 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఎక్స్టెన్షన్కి నిధులు కేటాయించలేదు, ఆ పనులు ప్రారంభించలేదు. 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఫైర్ అవుతుంటే మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, చాలా మంది బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కథ ముగిసింది. బీఆర్ఎస్ వాళ్ళ బతికి బట్టకలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. బీఆర్ఎస్ మరి పక్క చూపులు చూస్తున్నది. చాలా మంది కూడా ఇవాళ మాతో సంప్రదిస్తూ ఉన్నారు. అందులో మరి ఇవాళ నిజాయితీగా ఉండి మోదీ గారి పరిపాలన నచ్చి పార్టీలో చేరతామని ముందుకు వచ్చే వరకు తప్పకుండా స్వాగతిస్తాం. కాబట్టి బీఆర్ఎస్ కథ ముగిసిందే. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మోసం చేసిందో, కర్ణాటకలో ఇవాళ తేటతెల్లమైంది, హిమాచల్లో కూడా తేటతెల్లమైంది. రేపు తెలంగాణలో కూడా కొద్ది రోజుల్లోనే వారి నిజ స్వరూపం కూడా మరి ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ కి సపోర్ట్ గా మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. కేసీఆర్ ప్రజలతో నేరుగా సంబంధాల్ని కోల్పోయారన్నారు. కేసీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మీరు మొదలు పెట్టారు కాబట్టి ఇవాళ ప్రజలలో వచ్చిన ప్రభుత్వాన్ని 4 రోజులు కూడా ఓపిక లేదు నీకు. అరే ఎవడో ఒక ఏడాదో 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం బాగున్నదా లేదా అని రియాక్షన్ చేయాలి, రియాక్షన్ వస్తుంది. కానీ నువ్వు రాకముందే ఫ్రస్ట్రేషన్లో మీ మంత్రులు, మీ మాజీ మంత్రులు, శాసనసభ్యులు నోటికొచ్చినట్టే మాట్లాడుతుంటే మరి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికన్నా మాటలు ఆపు. ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ వ్యవహరించిన నిరంకుశత్వ ధోరణి వల్లే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవటం మానేయాలన్నారు. కృష్ణా జలాల తగాదా పేరుతో ఏపీ తెలంగాణ మధ్య గ్యాప్ పెంచాలనే రాజకీయ ప్రణాళిక నడుస్తోందన్నారు. కేసీఆర్ అంత బలవంతుడైనా సరే ఎన్ని అభివృద్ధి చేశామని చెప్పినా, దేశంలో నెంబర్ 1 ఆదాయం వచ్చింది మనకని చెప్పినా, నెంబర్ 1 స్టేట్ అని చెప్పినా, నిజంగానే అభివృద్ధి కొంత చూపించిన ఇతను పనికిరాడు, అప్రజాస్వామికవాది అనుకున్న జనానికి ఏది లెక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టి విజయం సాధించింది కాదు. అది కేసీఆర్ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదు మన జరిగింది. కేసీఆర్ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే బీజేపీ వ్యతిరేకత అనేది నిత్య జీవిత సమస్యలపైన జరిగితే మాత్రం ఖచ్చితంగా. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం కారణంగానే తాను గులాబీ పార్టీని వీడినట్టు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంకటేష్ నేత బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు
బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు చర్చ లేదు. చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. అది నిందలా కాదా అనేటటువంటిది రానున్న కాలంలో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటటువంటి స్థానాలలో బీజేపీ అంతర్గతంగా మద్దతు ప్రకటించవచ్చు. బీజేపీ గెలిచేటటువంటి స్థానాలలో బీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుంది. వెంకటేష్ నేత బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పగా మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, అయితే తనను డి కేటగిరీ నేతగా నిర్ణయించడంపై బాబు మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి తనను దూరం పెడుతున్నారని, బీజేపీ రాష్ట్ర నేతలు కనీసం తన ఫోన్ కోసం ఎత్తకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారాయన. నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట, ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరోనంట, ఏదోనట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు, ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీయించడానికి కాదా? కాదానండి. మాలాంటి ఇక చంద్రబాబుకు పొత్తులు అలవాటేనని ఎన్నికల ముందు అది ఆయనకు ఆనవాయితీయే అన్నారు ఏపీ మంత్రి బొత్స. చంద్రబాబు ఎవరితో కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అనేది తమకు అనవసరం అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్తేముందని, బీజేపీతో పొత్తుకొస్తూ టీడీపీ ఉత్సాహం చూపుతోందన్నారు. తమ సర్కార్ ప్రజలకు మంచి చేసిందని, ప్రజలంతా తమ వైపే ఉన్నారన్నారు. తెలుగు ఆయన అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఓడితో కలడం, ఎన్నికల తను వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఒకటి మాట చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా, ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలిసినా ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం, ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేశామో, ఏదైతే సంక్షేమం చేశామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము, రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. బొత్సకు సపోర్ట్ గా మాట్లాడారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్. చంద్రబాబు పొత్తుల గురించి తాము ఆలోచించడం లేదన్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి వస్తున్నారంటే వైసీపీ బలం ఏంటో తెలుస్తోందన్నారు. ఏ చిన్న చితక పార్టీ వచ్చినా చంద్రబాబు పొత్తు కుదుర్చుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గురించి అసలు ఆలోచన చేయటంలే, చంద్రబాబు పొత్తుల గురించి ఆలోచన చేయటంలే, చంద్రబాబు ఎవరితో అంటకాగతోడే మేము ఆలోచన చేయటంలే. మా స్టాండ్ అంతా ఒకటే. చంద్రబాబు నాయుడు అందరు కలిసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సరిగ్గా పనిచేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ ఫెయిల్ అయింది, నేను బ్రహ్మాండంగా పనిచేశానని చెప్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు చూస్తే నాకు ఆశ్చర్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొత్తగా పోటీ చేస్తున్నట్టుగా, నేను వస్తే ఇక్కడ మొత్తం బెంగళూరు, చెన్నై ఎన్ని కలిపి మామూలుగా నెల్లూరు, చెన్నైతో ఒక హబ్ ఏర్పాటు చేస్తా, బెంగళూరు, చెన్నై, కుప్పంతో ఒక హబ్ ఏర్పాటు చేస్తా, నేను అనుకున్నా చేయలేకపోయా. అందరం అంటాం సాధారణంగా, ఏమనుకుంటామంటే చంద్రబాబు నాయుడు ఊరికి ఒక విమానాశ్రయం పెడతాడు రో అని చెప్పి నేను అనుకుంటారు జనాలు సాధారణంగా. చంద్రబాబు నాయుడు అనుకున్నంత పని చేస్తాడు. కుప్పం పోయి నేను కూరగాయలకు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఒక ఎయిర్ కార్గో ఏర్పాటు చేస్తానని చెప్పి జనాలు అనుకున్న దానికి భిన్నంగా ప్రవర్తించడం వల్ల చంద్రబాబు జనాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ఏమని? చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు మోసాలకు పాల్పడతాడని జనాలు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు ఆ మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు.
తమ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబుకి దళితులు అంటే పడదన్నారు. తనను బానిసంటూ చంద్రబాబు పదే పదే అనటం దేనికి సంకేతమన్నారు. చంద్రబాబుకు ఇవే ఆఖరు ఎన్నికలు అన్నారు నారాయణ స్వామి. దళితులంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో నాకు అర్థం కావట్లా. ఎన్నో పర్యాలు నేను చెప్పిన చంద్రబాబు నాయుడు పుట్టుక నుంచి కూడా ఆయనకి బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీలంటే శత్రువుగా చూసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఏదో భగవంతుని యొక్క కృప వలనో లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కడుపులో పుట్టిన యొక్క ఆ పరిస్థితి వలనో ఆయన ముఖ్యమంత్రి కూడా అయినాడు. ఒక ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా మాట్లాడాలనేది కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేదంటే నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నా. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు, అది ఎవరు కాదనరు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి యొక్క ఆయన యొక్క చరిత్రని ఆకాశానికి తీసుకుని పోయి ప్రజల గుండెల్లో శాశ్వతంగా పెడతా ఉన్నాడు. దేంట్లో మాట్లాడినా కాంగ్రెస్ ని పతనం చేయాలని మాట్లాడింది ఆమె. ఈరోజు అట్ట ఆమె పోయి జగనానికి ఎవరెవరు వ్యతిరేకుండా వాళ్ళకెంత ఇచ్చుకుంటూ తిరుగుతూ పోయి ఈ విధంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్పే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. టీడీపీ వైసీపీపై ఫుల్ ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో కుర్చీ కాపాడుకునే పనిలో ఉండగా మరొకరేమో కుర్చీ ఎలా సంపాదించాలనే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల గురించి టీడీపీ వైసీపీలకు అవసరం లేదని, వారికి అధికారమే ముఖ్యమన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీతో పాటు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఏ ఒక్కరికి ఆలోచన లేదు. అటు చంద్రబాబు గారికి లేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా ప్రజల మేలు కోలేది ఎవరు అనేది ఆలోచన చేయాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని, వైసీపీని, జనసేనను ఇంటికి పంపించాలని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా మళ్ళీ సాధ్యమవుతుందని మరొకసారి పేర్కొంటున్నాం. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. ఇది ఇవాల్టి పొలిటికల్ ఫైర్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.